మాట్లాడే ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే పాపను తిట్టారు, వాళ్ళ మిసెస్ గారిని తిట్టారు. అందరికీ తెలిసిందే. అందరికి లైవ్‌లో చూపిస్తున్నారు. ఎవరి పరిపాలన ఉన్నప్పుడు అధికారం చెలాయిస్తారు అది తిట్టకూడదుగా. మీ పేరేంటండి? రంజిత్ కుమార్. ఓకే. ప్రజెంట్ రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ప్రభుత్వం రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని కావాలని వైసీపీ కార్యకర్తలని తొక్కేసి అరెస్ట్ చేపిస్తుంది, కావాలని చేస్తుంది ఇవన్నీ అని అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? లేదండి. పర్టికులర్గా ఎవరైతే ఒక వర్గాన్ని కానివ్వండి, లేకపోతే ఒక సామాజిక దాడి అని కానివ్వండి, అలాంటిది ఏమీ లేదండి. అంటే రీసెంట్గా కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు అంటున్నారు. అంటే ఆయన బేసికల్లీ ఒక డిప్యూటీ సీఎంని తిట్టారు, కాజువల్గా మాటలు అన్నారు. అందరూ మాట్లాడుతుంటారు, ఈయన కూడా తిట్టారు సైకో అని. అంటే సొంత కూతురు కూడా, నీకంటే ఒక కూతురు ఉందిరా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన తిట్టారు. ఈ మాటలు కరెక్టే అంటారా? అంటే ఒక హై లీడర్ పొజిషన్ ఉన్నవన్నీ ఇలా తిట్టడం కరెక్టే అంటారా ఒక వైసీపీ కార్యకర్త? ఈ వైసీపీ కార్యకర్త అనేది ఇప్పుడు ఎవరినైనా కానివ్వండి, ఇప్పుడు మీరైనా కానివ్వండి, నేనైనా కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, మనము అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు రాజకీయ పరంగా మీకు ప్రత్యర్థులు ఉంటారు, ఎంతవరకు భాష మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతేగాని ఇంట్లో వాళ్ళని పట్టుకొని, లేదంటే లేడీస్ని కానివ్వండి, ఎవరినైనా కానీ, మీ ఇంట్లోనైనా మా ఇళ్ళైనా కానీ అలా మాట్లాడుకోవడం ఎవరికి అసలు మంచిది కాదు. ఏ పార్టీ అయినా కూడాను ఎవరిని తిట్టాలన్నా కానీ, లేదంటే ఏ విధంగా రాజకీయ పరంగా చూడాలన్నా కానీ అది ఒక హోందాతనంగా ఉండాలి, మంచిగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఒకరికొకరు అలాగే ఇళ్లలోనూ వాళ్ళని మాట్లాడే ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే అది 100% రాంగ్ వే. పోసాని గారు మాట్లాడింది 100% రాంగ్. సో దానివల్ల వాళ్ళు చర్య తీసుకున్నారు తప్ప ఇందులో ఎక్కడ కూడా రాజకీయ దురుద్దేశం అయితే నాకు కనపడట్లేదు. అంటే శ్యామల అంటుంది కదా ప్రెస్ మీట్ పెట్టి, మా మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఓన్లీ మా వైసీపీ కార్యకర్తలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఫస్ట్ అభివృద్ధి మీద ఫోకస్ చేసుకోండి, మా మీద కాదు, వైసీపీ కార్యకర్తల మీద కాదు అని అంటుంది కదా. ఆల్రెడీ అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. టెస్లా తీసుకొచ్చారు లోకేష్ గారును మన సీఎం గారు కలిసి. ఇవన్నీ అభివృద్ధి అయితే ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, మొన్న ఏదైతే ఉందో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి చట్టపరంగా వెళ్ళారు. అలాగే పోసాని గారు ఉన్నారు, ఆయన కూడాను అప్పుడు చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు. సో దాని పరంగా కేసులకు వెళ్ళారు. అంతే. అలాగా ఎవరైతే బ్యాడ్ థింగ్స్ చేశారో వాళ్ళ గురించే వెళ్తున్నారు తప్ప వాళ్ళేం రాజకీయ కక్ష సాధింపు అయితే వచ్చిన ఎప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల వేసేవాళ్ళు కదా. అది ఎక్కడ కూడా నాకు రాజకీయ దురుద్దేశం అయితే కనపడట్లేదు. అంటే ఇస్తానన్న హామీలు అమలు చేయడం రాక మా మీద ఇలాగ అక్రమంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ప్రజెంట్ ఏమైందంటే అసలు ఏదైతే మన ఖజానాలో అసలు డబ్బులే లేవు. సో వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే పోయిన గవర్నమెంటే చాలా ఇబ్బంది చేసేసి ఆ ఉన్న డబ్బులు ఏదైతే ఉందో దానికోసమని వెళ్ళి వాళ్ళే చాలా ప్రాబ్లమ్స్ చేశారు. సో ఇప్పుడు మేము నిలదొక్కుని మళ్ళీ మేము రూపాయిని తీసుకొచ్చి చేయడంలో కొంచెం లేట్ అవుతుంది, కానీ మేము చేస్తామంటున్నారుగా. సో మనం కూడా టైం ఇవ్వాలిగా. అంటే గతంలో అదే పోసాని కృష్ణమురళి గారిని చాలా హెచ్చరించారంట జనసేన కార్యకర్తలు, మీరు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు, ఇలాగా చేయొద్దు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదంట కదా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు. అసలు వైసీపీ హయాంలో ఉన్నారా, టీడీపీ హయాంలో ఉందా, లేదా జనసేన ఉందా, లేదా కూటమి ఉందా, ఎవరున్నారనేది కాదు ఇక్కడ సమస్య. ఎవరమైనా కానీ రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో నేతలు వీళ్ళందరూ కూడాను ఒకరికొకరు కూడా అలాంటి పదజాలం ఉపయోగించుకొని వల్గర్ లాంగ్వేజ్తో ఉండడము, ఏరా పోరా ఇట్లాంటి మాటలన్నీ కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా కూడాను దానికి ఆ భాషకు హోందాతనం వచ్చే విధంగా మాట్లాడుకోవాలి, అది కరెక్ట్. అంటే తప్పు చేశారు కాబట్టి దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు అని అంటారు. తప్పు ఎవరు చేసినా అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను చేసినా అంతే, మీరు చేసినా అంతే. ఎవరు తప్పు చేసినా కానీ దానికి బాధ్యులు అవ్వాల్సిందే మనం. మరి ఈ ప్రభుత్వం అరాచకాలకి నిలువెత్తు నిదర్శనం అని అంటున్నారు కదా. ఇక్కడ నాకైతే ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ అరాచకాలు ఎక్కడ ఉన్నాయో నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు వంశీ గారు దాడి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, పోసాని గారు మాట్లాడారు కాబట్టి వెళ్ళారు. ఇదంతా రేపు కోర్టులో జరుగుతుంది కదా, రేపు న్యాయ విచారణ జరుగుతుంది. కోర్టు దాని ప్రకారం ఎవరెవరు ఎక్కడ తప్పు ఉంది ఏంటి ఇవన్నీ మనకు వస్తాయి కదా, జరుగుతుందిగా, ప్రాసెస్ అనేది జరుగుతుందిగా కంపల్సరీ. ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏదైనా కూడా చట్టపరంగా వెళ్తున్నారంటారా లేదంటే కక్షపూరితం అంటారా? వీళ్ళు కూడా చట్టపరంగానే వెళ్తున్నారని ఆశిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. అబ్బాయి మీ పేరేంటి? నా పేరు కొత్తపల్లి సాగండి. అబ్బాయి ఏంటి ప్రజెంట్ గవర్నమెంట్ మీద ఎలా నీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందండి. అన్నా క్యాంటీన్లే కానీ, రోడ్లు బాగా చేయటం కానీ, సంక్షేమ పథకాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి
అన్నీ బాగానే ఉంటున్నాయి. రీసెంట్గా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి యాక్టర్ తెలిసిందే కదా, ఒక పెద్ద యాక్టర్, సీనియర్ లీడర్, అపోజిట్గా వైసీపీకి కార్యకర్తగా కూడా రీసెంట్గా అప్డేట్గా కనబడుతున్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఎలా పడితే అలా మాట్లాడారని చెప్పి మొన్న అరెస్ట్ చేశారు ఆయన. జనసేన సన్నిహితులు కొంతమంది ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. మీ ఉద్దేశం ఏం చెప్తారు? ఆయన మాటల వరకుగా ఒక సీఎంని, ఒక డిప్యూటీ సీఎంని ఎలా పడితే అలాగా ఒక సైకోలు మైండ్ ఉందా, మీకంటూ కూతుళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీని మీద మీ ఒపీనియన్ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, నన్ను తిడితేనే నేను ఊరుకోను. నేను కేవలం ఒక పనివాడిని. అటువంటిది డిప్యూటీ సీఎం డైరెక్ట్గా అంత ఇదిగా తిడితే ఎవరు ఊరుకుంటారండి? ఒక డిప్యూటీ సీఎంనే కాకుండా వాళ్ళ పాపను కూడా తీసుకొని వాళ్ళ పాపను వస్తున్నారు. తిట్టారు, వాళ్ళ మిస్సెస్ గారిని తిట్టారు. అందరికీ తెలిసిందే, అందరికీ లైవ్లో చూపిస్తున్నారు. తిట్టినవి కూడా రికార్డెడ్గా ఉన్నాయి. గతంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు చాలాసార్లు హెచ్చరించారంట, ఇలా అనొద్దు, ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేదంట కదా యాక్షన్ తీసుకున్నారు, కేసులు పెట్టారు కదా. గత 5 సంవత్సరాల్లో. గత 5 సంవత్సరాలు పెడితే ఎవరైనా పట్టించుకోలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వేరే వాళ్ళు పెట్టారు, ఆయన పెట్టలేదండి. అభిమానులు ఎవరో పెడితే వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళు తీసుకొని లోపల వేశారు. కానీ శ్యామల ఉంది కదా, శ్యామల ఏమంటుందంటే మా మీద కావాలని కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, ఈ ప్రభుత్వం మెయిన్ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తే బాగుండిద్ది, వైసీపీ కార్యకర్తల మీద కాదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. వాళ్ళు కేసులు పెట్టింది వైసీపీ కార్యకర్తలని కాదండి, వాళ్ళని తిట్టిన వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళు తిట్టిన వాళ్ళు ఏ పార్టీ అనొచ్చు, కాదు వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే ఆయన్ని పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం అనేది చట్టపరంగా వెళ్ళారంటారా, లేదంటే ఏదో అధికారం ఉంది అని చెప్పి అరెస్ట్ చేశారంటారా? చట్టపరంగానే వెళ్ళారు. ఏదేమైనా ఆయన తిట్టడం అనేది, అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదండి, తిడతాం తప్పు. ఆ తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. అంటే మహాశివరాత్రి అని కూడా లేకుండా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. అరెస్ట్ వారెంట్ ఒకరోజు అయితే దానికంటే ముందుగానే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని అంటున్నారు కదా. వారంటీ ఇస్తుంటే ఆయన తీసుకున్నారు కండి, లైవ్లో చూపిస్తున్నారు కదా. వారంటీ బై హ్యాండ్ ఇస్తున్నారు కదా, ఆయన తీసుకోవట్లేదు. వాళ్ళ ఆవిడని కూడా తీసుకోవద్దు అంటున్నాడు కదా, మీరు చూస్తున్నారు కదా. తప్పు చేసిన పండుగ ఏముందండి? ఈ ప్రభుత్వం అరాచకాలకి వీటికి నిలువెత్తు నిదర్శనం అని అంటున్నారు కదా. అదేం లేదండి, తప్పు చేసిన వాళ్ళు చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. అది ఎవరన్నా కానివ్వండి. ఓకే, అయితే ఆయన విషయంలో మాత్రం, పోసాని కృష్ణమురళి గారి విషయంలో మాత్రం చట్టపరంగానే వెళ్ళిందంటారు, చట్టపరంగానే వెళ్ళింది, కక్షపూరితమేం కాదు. కక్షపూరితం కాదండి. ఓకే అండి. అమ్మ మీ పేరేంటి? నా పేరు వెంకటదుర్గలక్ష్మి. ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? అంతా బాగానే ఉంది. బాగానే ఉందా? మరి అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అంటారు. చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఓకే, గత 5 సంవత్సరాలు బాగుందా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందో అది బాగుందా? అప్పుడు ఇప్పుడే ఎవరు బిడ్డలు ఎవరు వదులుకోరు కదా. అంతే అంటావా? అవునంతే. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పింఛన్ అనేది ఇలాంటి పెద్దవాళ్ళకి 4,000 పింఛన్ చేస్తా అన్నాడు కదా, చేశాడా? 4,000 ఇచ్చారు. అంతకుముందు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామన్నారు, ఇచ్చారు. సో బాగానే ఉంది. వాలంటీర్లు తీసేశారు, ఎందుకు వాలంటీర్లు పెట్టారు? సుఖం ఏముంది వాలంటీర్ వల్ల? వాలంటీర్లు వాళ్ళ వాళ్ళకి లాచేగా జనం అయిపోతున్నారు, డబ్బులు తగ్గిపోతున్నాయి. అదే జనాన్ని తీస్తారు అనుకో, ఆ డబ్బులు మిగతా వాళ్ళకి ఇస్తారు. ఓకే, అంటే మంచిదే అంటారా? బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. పోసాని కృష్ణమురళి అని ఒక యాక్టర్, ఆయన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని బాగా తిట్టారు. ఒక సైకోలు, మీకంటూ కూతుళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు చూపిస్తుంది అదేనా ఎలా పడితే అలా తిట్టారు ఒక యాక్టర్. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అలా తిట్టడం కరెక్ట్ అంటారా ఒక సీఎంని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్? ఎందుకంటే మేము ఎవరి పరిపాలన ఉన్నప్పుడు అధికారం చెలాయిస్తారు, అది తిట్టకూడదుగా. ఓకే, పోసాని మురళీకృష్ణ అనే వ్యక్తి చాలా మంచి యాక్టర్, పవన్ కళ్యాణ్తో కూడా యాక్టింగ్ చేశారు మంచిగా. ఏం భేదం వచ్చిందో అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళతో వైసీపీ కార్యకర్తగా ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడుతుంది. ఇది సైకో ప్రభుత్వం, సైకో పవన్ కళ్యాణ్, సైకో చంద్రబాబు నాయుడు. ఎవరు సైకోలు లేరు, అంతకుముందు మటుకు జరగలేదా? మరి ఒక్కొక్క ఆడపిల్లలు ఎత్తుకెళ్ళి 4 ఎసరులు 5 ఎసరులు ఇళ్ళల్లో ఉంచడం అలాంటివి జరిగినాయి. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. జరగంది ఎక్కడా లేదు. అదేంటంటే మన మనస్తత్వాలను బట్టి మనం మారడం తప్ప అంతా ఒకటే సమానమే. మరి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఆడవాళ్ళకి 1,500 కానీ, ఉచిత బస్సులు కానీ, ఇవన్నీ పెట్టుకుంటూ వస్తానంటున్నారు కదా, ఇవన్నీ ప్రజలందరికీ ఉపయోగపడే అంటారా? పడుతున్నాయిగా, ఇస్తున్నారుగా, తీసుకుంటున్నారుగా. ఉన్నమ్మ తీసుకుంటుంది, లేనమ్మ తీసుకుంటుంది. అందరికి ఒకేలాగా వస్తున్నాయిగా. గ్యాస్ బండ్లు వచ్చినాయి. మా ఆ చిన్నోడికి లేవు గ్యాస్ బండ్లు. ఇంకా ఆడికి ఎందుకు తీసుకోవడం, మళ్ళీ డబ్బులు బొక్కని నేను నా గ్యాస్ బండ్ అడిగి ఇచ్చేసాను. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా ఇంకోళ్ళకి ఉపయోగపడింది. నాకు వద్దా నాన్న, చిన్నవాడిని మళ్ళీ ఒక 5,000 వేలు నాన్న పెట్టడం. ఈ ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది దానికి వేరే ఆయన వస్తాడు, ఆయన అప్పుడు ఎట్లా కొడతావు
అప్పుడు నేను ఉంటానో ఉండను ఎవరో తెలుసు ఈ ఉన్నది నీకు చాలని చెప్పి మా అబ్బాయికి ఇచ్చా. ఎందుకంత అభిమానం చంద్రబాబు నాయుడు మీద మీకు అంత నమ్మకం ఏంటి? అది అందరి మీద ఉంది, జగన్ మీద ఉంది అభిమానం, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ అందరి మీద ఉంటుంది. ఇప్పుడు నలుగురు బిడ్డలు అంటాను, నలుగురు బిడ్డల మీద ఉంటుంది కానీ ఒక బిడ్డను వేరే ఒక బిడ్డను వేరే చూడడం కాదు. ప్రజలు అందరూ గెలిపించారు కాబట్టి ఒక రెస్పెక్టెడ్ ఒక నమ్మకం అనేది ఉంచుకోవాలంటారు. సంవత్సరాల దాకా ఎవరైతే పదవిలో ఉంటారో అందరికీ ఆయన మీద అభిమానం ఉంటుంది. ఎందుకంటే చూస్తాడు కదా మంచి చెడ్డ. ఇప్పుడు నీకు బాధ్యత ఉంది, వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం, బాధ్యత లేదని దాన్ని వెళ్ళిపోతాం. అది వరదల సమయంలో ఆదుకున్నారు ఇటుపక్క, నేను రాపించుకోలేదు, నేను ఆ రోజు లేదు. ఇటుపక్క ప్రాంతంలో అందరికీ ఆదుకున్నారు. ఒకటి ఇల్లు గల వాళ్ళకి ఏమో రాలా, అద్దులు కొన్న వాళ్ళకి వచ్చింది. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది బాధపడతారు. వచ్చినమ్మ సంతోషపడుతుంది, రానమ్మ బాధపడుతుంది, అంతే. అంతకంటే